మేకప్ నచ్చిందా? సో మేకప్ ట్యుటోరియల్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను టోనర్. ఇది వచ్చేసి జోవిస్ నుంచి చాలా మంచి టోనర్. ఇది డైలీ మీరు టోనర్ తీసుకుంటే మంచి గ్లో స్కిన్ వస్తుంది. అండ్ తర్వాత నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలోవెరా జెల్ కాకపోతే ఇక్కడ మాయిశ్చరైజర్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కొంచెం గ్లాసీ లుక్ అండ్ మంచి లుక్ ఉండడం కోసం మనం ఇలా చేస్తున్నాం మేకప్. అండ్ వచ్చేసి కన్సీలర్ మీకు ఈ ట్యూబ్స్ మీకు ఈజీగా బయట అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా లింక్స్ ఇవ్వమంటే కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ నేను ఆన్లైన్లో ఒకసారి సర్చ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆన్లైన్ పర్చేస్ ఎప్పుడు చేయట్లేదు, షాప్స్లోని మధ్య డైరెక్ట్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ బ్రష్ వచ్చేసి డీమార్ట్లో ఉంటుంది 135 రూపీస్కి బ్రష్ సెట్ వస్తుంది. ఇది 5 బ్రషెస్ ఉంటాయి దాంట్లో, 135 రూపీస్. అండ్ ఇది నెల్ఫ్ మాయిశ్చరైజింగ్ ఫౌండేషన్. ఇది వచ్చేసి నాకు 150 180 ఇలా పడింది. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బికాజ్ దీంట్లో ఏంటంటే ఇది ఎంత బాగా బ్లెండ్ చేసినా లేకపోతే నార్మల్గా వేసినా కూడా ఏంటంటే నో మేకప్ లుక్ లాగే ఉంటుంది. అసలు ఫౌండేషన్ వేసినట్టే కనిపించదు అనమాట, అంత బాగుంటుంది. సో అందుకే నేను మీరు చూస్తూ ఉంటే ఎన్ని వీడియోస్లో చూసినా నాకు ఇదే ఫౌండేషన్ వేస్తున్నాను. సో అందులో ఒకటే ఫౌండేషన్ వాడుతున్నాను అనుకుంటారేమో అని చెప్పి నేను అంతే చెప్తున్నాను, ఎందుకంటే అయిన తర్వాత కూడా నేను మళ్ళీ పర్చేస్ చేసేస్తాను. ఆన్లైన్ కూడా ఉంది ఇది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇక్కడ టేప్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇది నేను 5 మినిట్ క్రాఫ్ట్స్లో చూసాను. ఏంటంటే మనం షేప్ కింద పెట్టిన తర్వాత మనం ఇలా ప్లాస్టర్ షేప్ కింద వేసి తర్వాత మనం ఐబ్రో ఫిల్లింగ్ చేస్తే షేప్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ థిక్గా వస్తుంది అని చెప్పేసి చూశాను. ఓకే, నేను ఐబ్రో పెన్సిల్ వేయడం కన్నా ఇలా చేసి చూద్దామని చెప్పి చేశాను. నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది. ఓకే, ఈ టెక్నిక్ కూడా బాగా వర్క్ అయింది. అండ్ తర్వాత నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను థిక్ పింక్ అనమాట. పింక్లో థిక్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫర్ ఐ షాడో. ఎందుకు అంటే ఇది చాలా మంది ఏంటంటే నార్మల్ మేకప్కి జస్ట్ పైన వేసేసినా కూడా సరిపోతుంది. దీంట్లో నేను ఒక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మీరు కన్సీలర్ కానీ లేకపోతే ఫౌండేషన్ కానీ వేసారనుకోండి, తర్వాత లైట్ కలర్ మీరు అక్కడ అప్లై చేసినప్పుడు పైన ఆల్రెడీ థిక్ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ పింక్ వేస్తే డబుల్ షేడ్ ఐ షాడోస్ కింద కనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటివి మీరు బ్రైడల్ మేకప్, ఎంగేజ్మెంట్స్ లేకపోతే ఏదైనా పార్టీ వేర్ వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకుంటే మీ ఐస్ చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. నేను ఇక్కడ పింక్ వేసాను, లేకపోతే మీరు వేరే షేడ్స్ కూడా యూజ్ చేయొచ్చు అలా డబల్ షేడ్స్ కింద. అండ్ పైన వచ్చేసి మీరు ఐబ్రోస్ కింద హైలైటర్ వేస్తే కనుక ఐస్ అనేది చాలా అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఐలైనర్, కాజల్ అనేది మ్యాండేటరీ, ఐస్ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి బ్లష్ చేస్తున్నాను. ఈ బ్రషెస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఇవన్నిటిలోనే ఉంది. నేను 120 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఐ థింక్ 150 160 ఉన్నట్టుంది ఆ బ్రష్ సెట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్ బ్రష్ అంటాం. ఫ్యాన్ బ్రష్ ఏంటంటే హైలైటర్స్ యూజ్ అవుతుంది. సో హైలైటర్స్ చేసిన తర్వాత చూసారా స్కిన్ అనేది మెరవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను పింక్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను, పింక్ న్యూడ్ లిప్స్టిక్. ఇది వచ్చేసి మార్స్ కంపెనీ. నేను రీసెంట్గానే బై చేశాను. నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ వీడియో కూడా చేస్తున్నాను దాని మీద, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అండ్ చాలా సింపుల్గా అనిపించింది నాకు లుక్ వచ్చేసి. ఎందుకు అంటే ఇప్పుడు క్రిస్మస్ ఒకటి వస్తుంది. సో ఎవరైనా సరే పార్టీ వేర్ లేకపోతే న్యూ ఇయర్ కూడా ఇలాంటి మేకప్ లుక్స్ వేసుకోవచ్చు. సో పార్టీస్ అటెండ్ అవ్వచ్చు. ఇంకా చాలా విధాలుగా కూడా ఈ మేకప్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఎంగేజ్మెంట్ కానీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్కి మనం ఐ షాడోస్ అలా వేసుకుంటే డబుల్ షేడ్స్ బాగుంటాయి. అండ్ లిప్స్టిక్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఫేస్ మొత్తం హైలైట్ చేసుకుంటున్నాను, నోస్. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ చిన్న చాకర్తో నేను మొత్తం లుక్ కంప్లీట్ చేసేసాను. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.